ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. మేమందరం కూడా నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించి ప్రార్థించే కృపనిచ్చినందుకు స్తోత్రం. నీ దాసుడు ఎంతో భారం కలిగి చాలా నెలల నుండి ప్రార్థన చేస్తూ ఈ మీటింగ్స్ జరగాలని వాళ్ళెంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నారు. గడిచినటువంటి దినములు నీ దాసులందరినీ స్థలములో అభిషేకించి వాడుకున్నారు. ఇంకా జరగనైనటువంటి ఈ మీటింగులలో నీ కృపను చూపించి నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచు. నీ ఆత్మ వర్షాన్ని ఇక్కడ కుమ్మరించి నీ ప్రజలకు కావాల్సిన చక్కటి సందేశాన్ని వినిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ మైక్ సెట్ను మీ సిల్వ కలువ రక్తంతో ముద్రించు. పర్ఫెక్ట్గా పనిచేయడానికి కృప దయచి చల్లటి గాలి, చల్లటి వాతావరణం అనుగ్రహించు. ఈ ఎండ తీవ్రత అనేది పెరగకుండా సామాన్యమైనటువంటి వాతావరణం ఉండుట కృపను దయచి నీ బిడ్డలు అనేకమైనటువంటి లోతైన విషయాలను నేర్చుకొని నీ రాకడకు మేమందరం కూడా సిద్ధపడేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్. బాగుందా మైకు? మీకు బాగుంటే నాకేం పర్లేదు. కూర్చోండి. ప్రైజ్లమ్మా, అందరు బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికి కూడా నా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ విధముగా ఈ యొక్క గ్రామానికి లేకపోతే ఈ పట్టణానికి ఈ మీటింగ్లకు ఆహ్వానించిన దైవజనులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అన్న పౌలన్న, అట్లాగే దేవుని సేవకులు వేదిక మీద కూర్చున్నారు, నాకు ముందు కూడా కూర్చున్నారు. సంఘ బిడ్డలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం కంఫర్ట్గా ఉందన్న మైకు? ప్రాబ్లం ఉందా? బాగుందా? మీకు మంచిగా వస్తుందండి? స్పష్టంగా వస్తుందా? ఏం ఎక్కువ తక్కువ ఏం లేదా అన్న? మీకు స్పష్టంగా వస్తుందా? అవునా? ఓకే, సరే, పర్లేదు. మంచిది. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని విందాం. నేను మా చర్చిలో కూడా కూర్చుండే చెప్తాను. ఎవరైనా నా హెల్త్ కండిషన్ అర్థమైన వాళ్ళు ఇట్లా కుర్చీలు వేస్తారు. కుర్చీ లేని స్థలంలో నిలబడే చెప్తాను. నన్ను అర్థం చేసుకున్న దగ్గర ఇట్లాగే చెప్తాను. ఒకవేళ ఎక్కడన్నా వెళ్తే పాసిబుల్ కాకపోతే నిలబడే చెప్తాను. ఎందుకు నిలబడి చెప్తానంటే, కూర్చుండి చెప్తానంటే, ఈ కుడి కాలు ఎడమ కాలు రెండిటికి నాకు నరాలు లేవు. అందుకని నేను నడవటమే కొద్దిగా కష్టం, నిలబడటం ఇంకా ఇబ్బంది. ఎవరన్నా సహాయం ఉండాలి నడవాలంటే. కొంత దూరం పర్లేదు కానీ గంటలు నడవలేను. ఒక్క గంట సేపు నిలబడగలుగుతాను కానీ ఎక్కువసేపు నిలబడలేను.
రెండు కాళ్ళు రైట్ లెఫ్ట్ రెండిటికి నరాలు ఉండవు, అందుకని ఎక్కువసేపు కూర్చోలేను, ఇబ్బంది అవుతుంది. అందుకని ఎవరేమో అపార్థం చేసుకోకండి. ప్రైజులాడ హల్లెలూయా. కానీ గమ్మత్తు ఏంటంటే యేసుప్రభు ఎప్పుడైనా కూర్చుండే వాక్యం చెప్పాడు, జనాలందరూ నిలబడి విన్నారు. నిజానికి మేము కూర్చుండి చెప్తే మీరు నిలబడి వినాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల ధ్యానం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. చాలా చక్కటి సందేశాన్ని ఇప్పుడు సాయంత్రం మీరు వింటారు, మనసు పెట్టి వినండి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం, పరమగీతాల గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్టు పూతబట్టి సువాసననిచ్చుచున్నవి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము. మళ్ళొకసారి పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియులారా సుందరివతి లెమ్ము రమ్ము. చదువుకున్నటువంటి భాగం పరమగీతాల గ్రంథం. బైబిల్లో ఇప్పుడు మనకు 66 గ్రంథాలు ఉన్నాయి. అమ్మ కూర్చోండి తల్లి, అట్టాడు తిరగకండి, కూర్చోండి. 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలను మనం బైబిలు అని అంటున్నాం. చాలా డీప్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినాలి. నేను మీకు అర్థమయ్యే రీతిలో నిదానంగా చెప్తాను. దేవుని గురించి మనం ఎంత తెలుసుకుంటామో వాక్యం గురించి కూడా మనం అంతే తెలుసుకోవాలి. చాలామందికి దేవుని గురించి బాగా తెలుసు కానీ వాక్యం గురించి తెలియదు. దేవుణ్ణి బాగా నమ్ముతారు, దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ వాక్యము నిజం, వాక్యము దేవుడై ఉన్నాడు అనేటువంటి మాట చాలామంది నమ్మరు. 2 విషయాలు ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకోవాలి. కొద్దిగా అర్థం చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మనమందరం యేసుప్రభు దేవుడు అని తెలిసి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాం, బాగుంది. సేమ్ టైం వాక్యం కూడా దేవుడే. వాక్యములో నిజం ఉన్నది, వాక్యములో సత్యం ఉన్నది. వాక్యం ఎట్లా చెప్పితే అట్లే మన జీవితంలో జరుగుద్ది. వాక్యములో
నేను నీకు తోడై ఉన్నాను అంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. మీరు ఏమైతే విత్తుతారో అదే పంటను కోస్తారంటే మనం భూమి మీద ఆత్మీయంగానే కానీ శారీరకంగానే కానీ ఏం చేస్తే మళ్ళా జీవితంలో మనం అదే అనుభవిస్తాం. బైబిల్లో వాగ్దానాలు దేవుడు ఏమైనా రాసున్నాయి అని అంటే అవి నిజమైన వాగ్దానాలే. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని అంటే అసలు సమీపించదు, నిజమే అది. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును అంటే అడుగుతే డెఫినెట్గా దేవుడు ఇస్తాడు, వెతికితే డెఫినెట్గా దొరుకుద్ది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని ఉంది. నువ్వు నిజంగా నమ్మితే నువ్వు ఏదైనా నమ్మి చేయొచ్చు. అంటే వాక్యములో రాసిన మాట అది ఏదైనా నిజం. వాక్యం 3 భాగాలు ఉంటుంది: జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. 75% దేవుని వాక్యం జరిగింది, నెరవేరింది. ఇంకొక 20% నడుస్తుంది, జరుగుతుంది. ఇంకొక 5% నెరవేరవలసింది. ఆ నెరవేరవలసింది ఏంటిది అని అంటే సంఘం భూమి మీద నుంచి ఎత్తబడాలి. సంఘం భూమి మీద నుంచి ఎత్తబడటమే ఇక జరగనైనటువంటి స్టోరీ. ఇప్పుడు చివరి భాగంలో ఉన్నాం. 75% వాక్యం నెరవేర్పు జరిగింది. ఇంకొక 20% ఇప్పుడు రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 5 తొందరలో ప్రారంభమై యుగ సమాప్తి జరిగింది. ఇట్లా బైబిల్లో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, భూత వర్తమాన భవిష్యత్ కాలం బైబిల్లో ఉంది. ఈ 66 గ్రంథాలను మొత్తం బైబిల్లో 84 గ్రంథాలు. 84లో మనకు సమయానికి తర్వాత ఫస్ట్ 66 దొరికాయి, తర్వాత 72 దొరికాయి, తర్వాత 84 దేవుడు రాయించిన లేఖనాలు. ముందు 64 ఏవైతే దొరికినాయో, 66 దొరికినాయో వీటిని ఖాయం చేశారు. మిగతా 72 ఆ తర్వాత 84 మొత్తం చూస్తే అవి ఒకేలాగా ఉండటం మూలన, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ ఎట్లాగైతే ఒకేలాగా ఉంటాయో, రాజుల గ్రంథం మొదటి గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం, రెండో గ్రంథం అవి కూడా 2 ఎట్లాగైతే ఉంటాయో, ఈ 66 పైన ఉన్నాయి కూడా కొన్ని అలాగే ఉన్నాయి. ఈ గ్రంథాలన్నిటిని రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది బైబిల్. భూమి మీద ఏ బుక్ కూడా 1600 సంవత్సరాలు రాసిన చరిత్ర లేదు. పోనీ ఏదొక నిర్మాణం, కట్టడాలు, బిల్డింగ్ లాంటివి అని ఉంటే కట్టడానికి కూడా 1600 సంవత్సరాలు ఏది కూడా లేదు. పోనీ ఏదన్నా ప్రభుత్వమే కానీ మతమే కానీ ఏదన్నా ఉందా అంటే 1600 సంవత్సరాలు ఏది కూడా లేదు. 1600 సంవత్సరాలు టైం తీసుకున్నది పెద్దది దేనికైనా. ఇప్పుడు చంద్రమండలం పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఒక 60-70 సంవత్సరాల్లో భూమి మీద, భూమి కింద, పైన ఖగోళములో, సముద్రాల కింద పరిశోధనలు చేస్తున్నారు. అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల్లో, అంతకంటే ఎక్కువేం లేదు. ఎవరన్నా ఒక పరిశోధన చేస్తే వాళ్ళ ఆయుష్ కాలం ఒక 60-70 సంవత్సరాలు పరిశోధన చేస్తారు. వాళ్ళ వయసు, ఆయుష్ అయిపోగానే నిద్రిస్తారు. మరి ఏదైనా ఒక 1600 సంవత్సరాలు దేనికైనా ఎవరైనా టైం తీసుకున్న చరిత్ర ఉందంటే దేనికి లేదు, ఒక బైబిల్కే ఉంది. బైబిల్ అనేది మన చేతిలో ఉన్నది చిన్న చిటుక విషయం కాదు, సామాన్యమైనటువంటి విషయం కాదు.
ఇది ఒక చాలా దేవుడు మనకు దొరుకుట ఎంత గొప్ప భాగ్యమో, బైబిల్ కూడా మన చేతిలోకి రావటం కూడా అంతే భాగ్యం. మన జీవితంలో తెలుగు భాషలో అదృష్టం అనే మాట కానీ వాడితే కృపను పొందుట, అదృష్టం అంటే కృపను పొందుట. అదృష్టం అనేది ఏదన్నా ఉంది అంటే ఒకటి దేవుణ్ణి మనం కలిగి ఉండుట, రెండవది బైబిల్ మన చేతిలోకి వచ్చుట. ఇక దీని తర్వాతనే ఏదైనా. ఇంత 1600 సంవత్సరాల టైం తీసుకున్న బైబిల్లో ఒక్కొక్క వచనాన్ని విడదీసుకుంటూ కానీ మనం చదువుకుంటూ పోతే మన జీవితం సరిపోదు ఈ ప్రసంగాలను వినడానికి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పరమగీతాల గ్రంథం బైబిల్లో ఒక శాస్త్రీయమైనటువంటి గ్రంథం అని అంటారు. అంటే ఆది కాండములో ఏదేను తోట అనేది ఉంది. ఆ తోటకు సాక్ష్యం ఉంది. బబులోన్ దేశం అనేది బైబిల్లో ఉంది, ఇప్పుడు ఉంది. దాన్ని ఇరాక్ అంటారు. ఇరాక్ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నట్లుగానే ఇంతకుముందు ఇరాన్ అన్న ఇరాక్ అన్న ఒకటి, ఇప్పుడు రెండు విడిపోయినాయి. ఎస్తేరు దానియేలు సింహాల బోన్లో వేశారంటే ఎక్కడో కాదు, అది ఇరాకులోనే. షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నాడంటే ఎక్కడో కాదు, అది ఇరాకులోనే. దాన్ని బబులోన్, కల్దియా అని ఇట్లాంటి మాటలు మనం వాడతాం బైబిల్లో. అయితే బైబిల్లో జరిగిన ప్రతి దానికి సాక్ష్యం ఉంది. యేసుప్రభు పుట్టాడు బెత్లెహేములో, ఉంది, ఆయన స్థలం ఉంది. ఇప్పుడు యేసుప్రభు మరణించి సమాధి చేశాడు, ఉంది. ఇప్పుడు ఆ సమాధి కూడా ఖాళీగా ఉంది. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి పెట్టారు, ఉంది. ఆ సాక్ష్యం ఉంది. ఇప్పటికి ఆ ప్రదేశాలు ఉన్నాయి. యేసయ్య ఒక కానాను విందుకెళ్ళి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, ఆ ప్లేస్ ఉంది, ఆ మందిరం ఉంది. యేసుప్రభు గలిలయ సముద్రంలోకి వెళ్ళాడు, ఇప్పటికీ ఆ గలిలయ సముద్రం ఉంది. యేసయ్య ఆ పడవలోకి ఎక్కాడు, ఆ పడవ ఇప్పటికీ ఉంది. ఫిలిస్తీన్లు అన్నారు, పాలస్తీనా దేశం ఉంది. దావీదు గొల్యాతు ఇద్దరికి యుద్ధం జరిగేది, ఆ దేశం ఉంది, ఈ దేశం ఉంది. దావీదు అనే బైబిల్లో ఉన్నాడు, ఆయన సమాధి ఉంది. బైబిల్లో రాసిన వాళ్ళందరి పేర్లు, వాళ్ళ సమాధులు ఉన్నాయి. పరమగీతానికి ఒక్కదానికే సాక్ష్యం లేదు. పరమగీతానికి సాక్ష్యం లేదు ఎందుకు అని అంటే, విలువలేందా, లెక్కలేందా, లేకపోతే టైంపాస్కు రాశారా అంటే కాదు. 65 గ్రంథాలు భూ సంబంధమైన వాటి మీద గురించి రాశారు. 65 గ్రంథాలంతా మానవ లోకానికి రాసిన గ్రంథాలు. ఒకటి దేవుని గ్రంథం, అది పరమగీతాల గ్రంథం. దేవుని స్వయాన లేఖ, దేవుని హృదయం, హార్ట్. పరమగీతాలు అంటే దేవుని యొక్క హృదయం. ఈ మిగతా 65 గ్రంథాలంతా కూడా భూమి మీద జరిగిన హిస్టరీ. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం, రాజుల గ్రంథం మొదటి గ్రంథం, దినవృత్తాంత గ్రంథం మొదటి గ్రంథం, రెండో గ్రంథం, అదంతా హిస్టరీ. పెరిజ్జీలు, హిత్తీలు, హివ్వీలు, గెరాసేనీలు, ఇలాంటి దేశాలు యుద్ధాలకు వచ్చాయి. ఆ యుద్ధాలు ఏమేం జరిగినాయి అంతా ప్రవక్తల గ్రంథాలు. ఇవన్నీ కూడా 65 గ్రంథాలంతా కూడా భూమి మీద జరిగిన హిస్టరీ. ఇవే ఆది కాండం కూడా ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చినటువంటి అబ్రహాం, వాగ్దాన దేశంలోకి వచ్చినటువంటి వాగ్దాన ప్రజలు, ఇదంతా హిస్టరీ అవుతుంది. ఒక్క గ్రంథం, పరమగీతాల గ్రంథం, దేవుని హృదయం. అంటే దేవుని హృదయంలో ఏముందో చెప్పే మాటలు పరమగీతాల గ్రంథం. కాబట్టి ఇక్కడ సులమితి లేదు.
ఉంటే ఆమె సమాధి ఉండేది, లేకపోతే ఆమె పుట్టిన ఊరు ఉండేది. గొల్లల కాపరి అంటే మన క్రీస్తు అంటారు, ఓకే. కానీ ఇందులో ఉన్నటువంటి ఆ గొల్లల ఫిజికల్ గొల్లల కాపరి కాదు. నాకు చెల్లి ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు అన్నున్నాడు అని అంటారు. అది ఫిజికల్ కాదు, దేవుడు ఒక సాదృశ్య రూపములో చెప్పినటువంటి గ్రంథం. అందుకని చాలామందికి పరమగీతాల గ్రంథం అర్థం కాదు. నిజాన్ని కూడా ఒక గురువు లేకుండా దీన్ని నేర్చుకోవటం కూడా మంచిది కూడా కాదు. లేకపోతే గురువు లేని విద్యలాగా, గుడ్డి విద్యలాగా ఉంటుంది. అడ్డం దిడ్డంగా మనకి తోస్తే ఏది అర్థమైతే అది మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక గొప్ప మర్మాల పుట్ట. అనంతమైనటువంటి విషయాలు ఈ పరమగీతాల గ్రంథములో దాగి ఉంటాయి. మేము మా బైబిల్ కాలేజీలో ఈ పరమగీతాల గ్రంథం నేర్పడానికి 10,000 పదాలు నేర్పుతాం. అంటే తెలుగు పదాలే, అవి పదాలు తెలుగే, కానీ ఇది అర్థం కావడానికి 10,000 పదాలు ఒక బుక్ ఉంటుంది మా దగ్గర, ఒక సబ్జెక్ట్. ఆ పదాలన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ఇది ప్రసంగంలో మీకు చెప్పడానికి రాదు. ఒక్కొక్క పదాన్ని నేను మీకు తీసుకుంటూ చూపిస్తే ఆ పదాలు మీకు అర్థమే కాదు, తెలుగే ఉంటుంది. కానీ ఆ తెలుగు భావం వేరు ఉంటుంది. ఆ భావం అర్థమైతే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అర్థం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అర్థం కాదు. బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, తెలుగు టు తెలుగు. ఆ పదాలు నేర్చుకున్నప్పుడు బైబిల్ మొత్తం అర్థమవుతుంది. ఈ బైబిల్ మొత్తం దేవుని భాషలో ఉన్నది. మనకు మానవుల భాషనే వచ్చు, కానీ దేవునికంటూ ఒక భాష ఉంది. ఇప్పుడు ఉదాహరణకు బైబిల్లో మెనీ టేకిల్ ఓ పార్సిల్ అనే మాట ఉంది, కానీ తెలుగులోనే రాసుంది. కానీ దాని భావం, నిన్ను త్రాసులో చూడగా తక్కువగా కనపడ్డావు. చూసారా, తెలుగులోనే ఉంది మెనీ టేకిల్ ఓ పార్సిల్ అని. అంటే బైబిల్లో కొంత హిబ్రూ, కొంత గ్రీక్ కూడా యాడ్ అయింది. ఇది కాక ద్రావిడికం యాడ్ అయింది. అంచేత బైబిల్ ఎంతన్న చదువు మనకు వారి యొక్క మనుషులు, భక్తుల యొక్క స్టోరీస్ మనకు అర్థమవుతాయి. భక్తుల యొక్క నడవడిక, వారి యొక్క పద్ధతులు మనకు తెలిస్తే కానీ డీప్ తెలియదు. అందుకని ఒక లోతైనటువంటి మాటలు, సందేశం అంతా పరమగీతాల గ్రంథంలో దాగి ఉంది. దీన్ని ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాదాపు అంటే 3 రోజుల 6 పూటలు ఉపోద్ఘాతమే ఉంటుంది, ఇంట్రడక్షన్. అంటే పరమగీతాల గురించి ఓన్లీ చెప్పటమే, వాక్యంలోకి వెళ్ళకుండా. దాన్ని మనం అలా పక్కగా పెట్టి కొంచెం ఓహో ఇంతుందా అని మనం అనుకోవడానికి ముందు దీనిలో కొంత భాగాన్ని మనం ఈరోజు ఉదయం సాయంత్రం కూడా నేర్చుకుందాం. మనం ఏ వచనం చదువుకున్నాం? ఇందాక 13వ వచనం చదువుకున్నాం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరి లెమ్ము రమ్ము అని వచనం ఉన్నది. ఇక ఇందులోకి వస్తున్నాను. సుందరి అనే మాట, లేకపోతే నా ప్రియురాల అనేటువంటి మాట, లేకపోతే పావురమా అనేటువంటి మాట, లేకపోతే సియోను కుమారి అనేటువంటి మాట, నారి అనేటువంటి మాట, ప్రభు మార్చి పిలిచేటువంటి మాటలు. పావురమా అన్న, నారి అన్న, సుందరి అన్న, నా పావురమా అన్న, ఇవన్నీ ఒకటే, ఒక వ్యక్తికే చెప్తున్న మాటలు. అది సంఘం. పావురమా అని పిలిచాడంటే అది సంఘాన్ని. మనమేమనుకుంటాం, పావురం అంటే పరిశుద్ధాత్ముడు అని. మనం బండ అనగానే క్రీస్తు అని. ఇందులోకి రాగానే లాంగ్వేజ్ మారుద్ది.
పరమగీతాల్లోకి రాగానే లాంగ్వేజ్ మొత్తం మారి దీనికి వేరే ట్యూనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో ద్రాక్ష చెట్టు పూత బట్టి సువాసన ఇచ్చుచున్నది, లేకపోతే వాసననిచ్చుచున్నది. ద్రాక్ష చెట్టు ఒక సంఘాన్ని ద్రాక్ష చెట్టుకు పోలుస్తాడు, సంఘాన్ని వల కింద పోలుస్తాడు, సంఘాన్ని పావురంతో పోలుస్తాడు, సంఘాన్ని సముద్రంతో పోలుస్తాడు, సంఘాన్ని మేకల మంద గొర్రెల మందగా పిలుస్తాడు, సంఘాన్ని ఒక దీపంతో పోలుస్తాడు, సంఘాన్ని ఒక గొడ్డలితో పోలుస్తాడు. ఇట్లా అనేక రకాల భావాలు. ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష చెట్టు పూత బట్టి వాసనిచ్చుచున్నది, అది పక్వమైనది అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి, ఇంకా నేను మెసేజ్లోకి వెళ్తున్నాను. దేవుడు మాట్లాడే మాటలలో ఒక చిన్న పదం ఉంటుంది, దాని వెనుక చాలా పెద్ద డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ మందిరాన్ని చుట్టూ గోడలు పెట్టేసి గేటు పెట్టేసి తాళం వేశారనుకోండి. ఇప్పుడు మందిరం అంతా దేనిలో ఉన్నది అని అంటే తాళపు చెవిలో ఉన్నది. ఇది మొత్తం కట్టి గోడలన్నీ పెట్టి డోర్ వేసి డోరుకి ఇంత తాళం వేశారు, తాళపు చెవి పాస్టర్ దగ్గర ఉంది. అంటే మందిరం అంతా ఇప్పుడు ఎందులో ఉందంటే తాళపు చేతిలోనే ఉంది. నేను చూడాలి, లోపలికి రావాలి, మీరు రావాలి, లోపలికి రావాలి, మీరు కూడా చూడాలి. అంటే మందిరం లోపల సూపర్గా ఉంది, కానీ తాళపు చేయిలో ఉంది అదంతా. ఆ తాళపు చేయి దొరికితే మనం లోపలికి వస్తాం. ఇప్పుడు ద్రాక్ష చెట్టు అన్నాడు సంఘాన్ని. ఈ సంఘం అనబడిన ద్రాక్ష చెట్టుకి ఇప్పుడు పూత పట్టాలి, పూత పట్టిన పువ్వు పక్వానికి రాయాలి, ఇది వాసనిచ్చుచున్నది, కాయగాయాలి, పండు పండాలి. ఇందులో ఇప్పుడు ఇంత అంటే ఒక తాళపు చేయిలో ఉన్నటువంటి పవర్, ఒక ద్రాక్ష చెట్టు గురించి మనకు దేవుడు చెబుతున్నాడు. నేను రక్షణలోకి వచ్చిన ప్రారంభంలో, దేవుణ్ణి తెలుసుకున్న ప్రారంభంలో, అంటే 30 సంవత్సరాల క్రితం మా పాస్టర్ గారు యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు, బహుశా వచ్చే సంవత్సరం కల్లా రావచ్చు అనేవాడు. నేను వచ్చే సంవత్సరమే దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవించేవాడు. అంటే ఉదయకాలమే 4 గంటలకు ప్రార్థన చేయటం, భక్తిగా ఉండటం, లోకానికి దూరంగా ఉండటం, పాపానికి దూరంగా ఉండటం, ఇలాంటివన్నీ వింటూ ఓ సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఎవరు చూసినా కూడా ఏమైంది అంటే ఎవరు చూసినా త్వరగా వస్తున్నాడు అనేవారు ప్రసంగంలో. అట్లా వింటమే జరిగింది, కానీ ఆయన రాలేదు. జనాలందరూ కూడా ఏమైపోయింది అంటే వస్తున్నాడు 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 అనే మాట వింటున్నామే, కానీ ఆయన రాకపోయేసరికి అశ్రద్ధ ఏర్పడింది, జనానికి నిర్లక్ష్యం ఏర్పడ్డది. కానీ నిజానికి అప్పటి నుండి చెబుతున్న మాట వేరు, ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్గా త్వరగా రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి త్వరగా రాబోతున్నాడు అనే మాట వేరు, ఇప్పుడు చెబుతున్న మాట వేరు. అప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇప్పుడు నిజంగానే త్వరగా రాబోతున్నాడు. ఆ రాబోతున్నటువంటి మాటనే మనం చదువుకున్నటువంటి అంజూరపు చెట్టు కాయలు పక్వమగుచున్నవి. అంటే సంఘం, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ఇలాంటి చెట్లన్నిటిని కూడా సంఘాన్ని పోలుస్తారు. ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసననిచ్చుచున్నది. అంటే ఒక రూపం అనేది ఏర్పడ్డప్పుడు అది సువాసననిస్తుంది. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, దానికి కానీ పువ్వులు లేకపోతే వచ్చే వాసన వేరు.
ఆ పువ్వుల్లో నుంచి వెళ్ళి కానీ వాసన వస్తే ఆ చెట్టు విలువనే పెరిగిపోతుంది. ఇప్పుడు సంఘం కూడా పరిస్థితి ఏమైంది అని అంటే, సంఘానికి పూత వచ్చింది, పూత వాసననిచ్చుచున్నది. అంటే అవతల వాళ్ళకు, దూరంగా ఉన్న వాళ్ళకు వాసన ఇస్తున్నది అని అంటే ఇక్కడ ఏదో ఉంది అని అర్థం. అట్లాగే ద్రాక్ష చెట్టు పూత పట్టింది, వాసన ఇస్తుంది అని అంటే రెడీ అయింది సంఘం అని అర్థం. ఇంకా వినండి, నేను లోతుకు వెళ్తున్నాను కొంచెం. ద్రాక్ష చెట్టుకు ఆ పూలకు వాసన వస్తుంది అని అంటే ఇక రెడీ అయింది ఆ చెట్టు. వాసన వస్తుంది అని అంటే పువ్వు వెదజల్లింది. ఇంకా మనం కావాలంటే కోసుకోవచ్చు, లేదంటే అది కాయ కాస్తుంది. రెండిట్లు ఏదైనా ఒకటే. దాన్ని వాడుకోవడానికి అది సిద్ధంగా ఉంది. అంటే దీని భావం ఏంటంటే సంఘం త్వరగా ఎత్తబడబోతుంది. సంఘం అనబడిన నువ్వు నేను ఒక ద్రాక్ష చెట్టువి. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయములో, యెషయా గ్రంథం 5వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయములో 5వ వచనం, 5వ అధ్యాయంలో 1వ వచనం, నా ప్రియుని గురించి పాడెదను వినుడి. 1వ వచనం చదువుతున్నాను. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పళ్ళు ఫలించవలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక ద్రాక్ష, జాగా వినండి, ఎందుకంటే ఇది ఉపోద్ఘాతం అలాగే ఉంటుంది. మనం ఇంకా మెసేజ్లోకి వెళ్ళలేదు, ఇంకొద్దిసేపట్లో మనం మెసేజ్లోకి వెళ్తాం, ప్రసంగంలోకి. ఆయన ఒక ద్రాక్ష చెట్టును ఒక కొండ మీద పెట్టాడు. కానీ ఆ చెట్టు పెరిగింది, కాయలు కూడా కాసింది. తీరా చూసేసరికి ఆ కాయలు చేదు కాయలుగా కాసాయి. చెట్టు అయితే పెట్టాడు, కానీ కాయలైతే కాసాయి. తీరా చూసేసరికి ఆ కాయలు తినడానికి సొంపుగా లేవు. కానీ పరమగీతాల గ్రంథములో ఉన్న ద్రాక్ష తోట పూత బట్టి వాసననిచ్చుచున్నది. యెషయా గ్రంథములో ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు మాత్రం కాయలు కాసింది, పూత పట్టడమే కాదు కాయలు కాసింది, కానీ ఆ కాయలు చెడిపోయినాయి. ఒక ద్రాక్ష చెట్టు పువ్వులేమో వాసననొస్తున్నాయి బ్రహ్మాండంగా, ఇంకొక ద్రాక్ష చెట్టు కాయలేమో చేదు కాయలైనాయి. ఈ 2 ద్రాక్ష చెట్లే. మన ఇంట్లో 2 ద్రాక్ష చెట్లు పెడదాం. ఒకటేమో పూత వచ్చింది, వాసన వస్తుంది, బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఇంకో చెట్టు పూత వచ్చింది, కాయలు కాసింది, కానీ దానికి కాయలు చేదుగా ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ 2 తేడాలు, 2 భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒక చెట్టు కాసింది, ఒక చెట్టు చెడిపోయింది. ఒక చెట్టు మంచిగా సువాసన వస్తుంది, ఒక చెట్టు కాసినట్లుగానే కాసి చెడిపోయింది. 2 కొడుకులు ఉన్నారు, ఒకడేమో బాగుపడ్డాడు, ఒకడేమో చెడిపోయాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆమె జీవితం బాగుంది, ఇంకో జీవితం బాగలేదు. 2 అన్నదమ్ములు ఉన్నాడు, ఒకడేమో చెడిపోయాడు, ఒకడేమో బాగుపడ్డాడు. ఎందుకు? మనకున్న 2 కుమారులలో ఒకడు బాగుపడ్డాడు, ఒకడు చెడిపోయాడు. మనకున్న కూతుర్లలో ఒక కూతురు బాగుపడింది, ఒక కూతురు చెడిపోయింది. ఎందుకు అన్నదే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్. ఒక చెట్టు పూత పూసింది, వాసన వస్తుంది, ఒక చెట్టు ఏమో కాయలు కూడా కాసింది, కానీ చెడిపోయింది. ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సామాన్యమైన భాష దేవుడు వాడకుండా ఒక మర్మాల రూపములో దాన్ని వాడుకున్నాడు. దాన్ని మనం విడదీసి కానీ అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అన్నది నేర్చుకుంటాం. మనం ఇప్పుడు ముందు యెషయా గ్రంథంలో ఉన్న చెట్టు అది ఎందుకు కాయలు కాసి చెడిపోయింది అంటే,
ఒక ద్రాక్ష చెట్టుకు ముందు మొట్టమొదట నేల సరిగ్గా ఉండాలి. ఇందాక మీకు చెప్పాను, ప్రతి వచనానికి ఒక సాదృశ్యం ఉంటుంది. బైబిల్లో సబ్బు అని ఉంది. సబ్బు అంటే సాకలివాని సబ్బు అంటే సబ్బు కాదు, అది వాక్యం. తేనె అని ఉంది బైబిల్లో. తేనె అంటే తేనె కాదు, అది వాక్యం. అట్లా బైబిల్లో అన్ని సాదృశ్యాలు ఉపమాన రీతిలో ఉంటాయి. ఈ భూమిలో నాటబడినటువంటి ఆ చెట్టు భూమి దేనికి సాదృశ్యంగా ఉంటుంది? లేకపోతే ఉపమాన భాషలో ఏముంటుంది అని అంటే సంఘం. దేవునికి మళ్ళొకసారి స్తోత్రం చెప్పండి. ఇంకో 5 నిమిషాలంటే మీకు బాగా అర్థమవుతుంది. మళ్ళొకసారి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన ఇప్పుడు యోసేపు దేవుణ్ణి నమ్మాడు, దావీదు దేవుణ్ణి నమ్మాడు. యోసేపు ఏమో బాగుపడ్డాడు, దావీదేమో చెడిపోయాడు. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరు వెళ్ళే సంఘం ఒకటి కాదు. ఒక ఆయన దేవుణ్ణి నమ్మాడు, బాగానే ఉన్నాడు. ఇంకొక ఆయన దేవుణ్ణి నమ్మాడు కానీ చెడిపోయాడు. ఎందుకు అని అంటే ఇక్కడ భూమి బాగలేదు. ఆ భూమిని మనం ఉపమాన భాషలో సంఘం అన్నాం. ఒక చెట్టు ఫలించింది, ఒక చెట్టు ఫలించలే. ఒక చెట్టు కాయలు వచ్చి చెడిపోయినాయి, ఒక చెట్టు మంచి వాసన ఇస్తున్నాయి కాయలు గాయడానికి. అట్లాగే నువ్వు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అంటే ముందు మొట్టమొదట భూమి అనబడిన సంఘం అనబడినటువంటి సహవాసం. 3 భూమి అనబడిన సంఘం అనబడినటువంటి సహవాసం. మన జీవితంలో ముందు మొట్టమొదట ఒక సహవాసం మంచిగా ఉండాలి. నువ్వు చెడ్డవారితో సహవాసం చేస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు చేసే సహవాసాన్ని బట్టే నీ ఆత్మీయత ఉంటుంది. నువ్వు మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచిగా ఉంటావు. భక్తిపరులతో సహవాసం చేస్తే నువ్వు భక్తిపరురాలుగానే ఉంటావు. నువ్వు నీతిమంతులతో సేవ చేస్తే నువ్వు కూడా నీతిమంతునిగానే మారుతావు. నువ్వు పనికి మానవులతో సహవాసం చేస్తే డెఫినెట్గా నువ్వు పనికి మానవులతో సహవాసం చేసావు కాబట్టి నువ్వు కూడా అట్లాగైతావు. చెడిపోయిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా చెడిపోతావు. ప్రార్థనకు రాని వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థనకు రావు. నువ్వు ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. దేవుని రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా అదే ఆశ పుట్టుద్ది. కాబట్టి ఒక చెట్టు అక్కడ పెరిగింది కానీ పాడైపోయింది. ఇంకో చెట్టు బాగానే పెరిగింది కానీ బాగానే ఉంది. ఎందుకు తేడా అంటే అదేమో కొండ మీద నాటబడింది ఒంటరిగా, ఈ చెట్టు ఏమో ద్రాక్ష తోటల మధ్యలో నాటబడింది. ఆ చెట్టు కొండ మీద ఒంటరిగా ఉన్నది, అందుకే అది కాయలు కాసింది. కాబట్టి ఆ కాయలు చేదు కాయలైనాయి. సంఘానికి వేరుగా ఉండి నువ్వేం ఫలించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యలో చాలామంది సంఘానికి రాకుండా, మందిరానికి రాకుండా ఇళ్ళల్లో టీవీలు చూసుకుంటూ ఆరాధన చేస్తున్నారు. టీవీలు చూసుకుంటూ ఆరాధన చేస్తున్నారు. అట్లా అది క్రమం కాదు, బైబిల్లో అలా లేదు. ఆరాధన చేసేటువంటి పద్ధతి అది కానే కాదు. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని ఆ వాక్యం వింటే అది ఆరాధన కాదు. అది ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు అది వాక్యం వినడానికి ఉపయోగపడుతుంది కానీ ఆరాధనకు ఉపయోగపడదు. దేవుడే చెప్పాడు, నేను మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక మందిరం కట్టాలి అని చెప్పాడు. మోషే, నేను మీ మధ్యలో నివసించడానికి నాకు ఒక మందిరం కావాలి అని దేవుడే స్వయంగా చెప్పిన మాట అది. దేవుణ్ణి ఆరాధించడానికి ఆనాడు ఒక మందిరం ఉంది. మందిరం అనేది చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో. ఎక్కడ కూడా నువ్వు మందిరాన్ని వదిలేసి తిరగడానికి లేదు. ఒకవేళ నువ్వు మందిరాన్ని వదిలేసి తిరిగితే, నువ్వు టీవీలలో వచ్చే వాక్యాన్ని విని సరిపెట్టుకున్నట్లయితే లాస్ట్కు నువ్వు నీ జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆ ద్రాక్ష చెట్టు చేదు కాయలు కాసింది. చెట్టు బాగానే ఉంది, చివరిలో చూసేసరికి చేదు కాయలు. అది పనికి రాకుండా పోయింది. చేదైనటువంటి అనుభవం. హల్లెలూయా. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. సంఘానికి వేరుగా ఉన్నట్లయితే, సంఘానికి దూరంగా ఉన్నట్లయితే చేదైన అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సంఘానికి దూరంగా, సేవకునికి దూరంగా, సంఘానికి దూరంగా, మందిరానికి దూరంగా ఉంటే చేదైన అనుభవాలను మాటికి రుచి చూడవలసి వస్తుంది. బైబిల్లో 100 గొర్రెలు ఉన్నాయి. మన విశ్వాసులు ఎంత తెలివిగా మాట్లాడతారంటే 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె తప్పిపోతే సంఘ కాపరి వచ్చి ఆ గొర్రెను తీసుకొని రాడా? మేము తప్పిపోతే సంఘ కాపరి రావద్దా? మేము పడిపోతే సంఘ కాపరి రావద్దా అని అంటారు. నిజమే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇక్కడ 100 గొర్రెలు ఉన్నప్పుడు 99ని వదిలేసి ఆ ఒక్కటి ఎందుకు పోవాల్సి వచ్చింది? 99 ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి లేని జ్ఞానం నీకెందుకు వచ్చింది? వాటికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? నువ్వెందుకు వెళ్ళావు 99ని వదిలేసి? వెళ్ళావు కాబట్టే ముండ్ల పొదల్లో చిక్కుకున్నావు, వెళ్ళావు కాబట్టే అపాయములో పడ్డావు, వెళ్ళావు కాబట్టే హానికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి 99 గొర్రెలను వదిలేసి అది ఒక్కటి ఎందుకు వెళ్ళవలసి వచ్చేది అంటే అజ్ఞానం, తొందరపాటు, ప్రార్థన శక్తి లేక, సంఘ సావాసం అనుభవం లేకుండా. 100 గొర్రెలు ఇక్కడ ఉన్నప్పుడు ఈ 100 గొర్రెల్లో సావాసాన్ని వదిలేసి నువ్వు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? ఒంటరిగా అటెందుకు పోవాల్సి వచ్చింది? ఈ 99 చేస్తున్న వాళ్ళతో నువ్వు కూడా కలిసి చేక నువ్వు ఒక్కగానొక్క దానివి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అందుకే నీకేమవుతుంది అంటే అపాయం కలిగింది. నువ్వు సంఘములో నాటబడకపోతే కొంతకాలానికి కారు ద్రాక్షలు కాస్తావు. మందిరంలో అనుభవం నీకు లేకపోతే ఒంటరిగా ఉంటే కారు ద్రాక్షలు కాస్తారు. మా సంఘంలో కూడా చాలామంది, కొంతమంది 1-2 3 వెళ్ళిపోయారు. మొత్తం కలిపి నా సేవ అనుభవంలో అంత కొడితే 1-2 3 వెళ్ళిపోయారు. బాగా పరిచయం చేసేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవారు, అంతా మంచిగానే ఉండేవారు, కానీ వెళ్ళిపోయారు. కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతవరకు క్షేమంగా లేరు. అమ్మ వింటున్నారా? వెళ్ళిపోయినటువంటి వారు ఎవ్వరు కూడా క్షేమంగా లేరు, ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. వాళ్ళ జీవితం అంతా కూడా డిస్టర్బ్ అయింది. నా దగ్గర ఉన్నన్ని రోజులు బాగున్నారు, నా సావాసంలో ఉన్నన్ని రోజులు ఉద్యోగంగా ఉన్నారు, నా సావాసంలో ఉన్నన్ని రోజులు ప్రార్థన చేశారు, నా సావాసంలో ఉన్నన్ని రోజులు పరిచయం చేశారు, నా సావాసంలో ఉన్నన్ని రోజులు ఆర్థికంగా అభివృద్ధి పొందారు. ఎప్పుడైతే నా సంఘం దాటి వెళ్ళారు, ఎప్పుడైతే మందిరపు అడుగులు దాటి వెళ్ళారో కారు ద్రాక్షను కాశారు. దేవునికి స్తోత్రం. అది దేనికి పనికి రాదు కారు ద్రాక్ష. పరమగీతాల్లో ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు పూత పుట్టి వాసననిచ్చుచున్నది. యెషయా గ్రంథములో ఉన్నటువంటి చెట్టేమో కారు ద్రాక్షలు కాస్తున్నది. 2 ద్రాక్ష చెట్టులు దేవునియే, 2 ద్రాక్ష చెట్లు దేవుని బిడ్డలే, కానీ 2 పెరుగుతున్న విధానములో మార్పు వచ్చింది. అంచేత మొట్టమొదట మనం మంచి సావాసములో ఉండాలి. ఆది అపోస్తులు వేసిన పునాది మీద మనం నాటబడి ఉండాలి. అపోస్తుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. అపోస్తులు వేసిన పునాది మీదనే పెరగాలి. మళ్ళీ ఈ సంఘం ఆ సంఘం అనొద్దిక. ఒకటేసారి అపోస్తులకు అప్పగించిన ఈ బోధలోనే పెరగాలి, ఈ బోధనే నేర్చుకోవాలి, ఈ బోధలోనే ఉండాలి, ఈ బోధలోనే చివరికి ప్రాణాన్ని ఇవ్వాలి, ఈ బోధలోనే సమాధి చేయబడాలి. ఈ సమాధి కూడా మన దానిలోనే జరగాలి. కనుక సావాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మన కులమేనా అంటారు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ పెంతెకోస్తులలో మన కులం కాదు, మన సంఘమేనా అని అడగాలి. మన సంఘమేనా? అమ్మాయిని చేసుకోవడానికి మన సంఘమేనా? అబ్బాయిని చేసుకోవడానికి మన సంఘమేనా? మన వాళ్ళేనా అనేది సావాసం మాట రావాలి ఫస్ట్. కులం కాదు, ప్రాంతం కాదు. కులాలు ప్రాంతాల భేదాభిప్రాయాలు తీసుకురాదు. ఇక్కడ మనకు కావాల్సింది సావాసం సరిగ్గా ఉంటే, సావాసం గట్టిగా ఉంటే నీ జీవితం అంతా గట్టిగా ఉంటావు. అందుకని ఒక ద్రాక్ష చెట్టు మంచి సంఘములో అంటే మంచి సావాసం కలిగి ఉంది కనుక అది పూత బట్టి వాసననిచ్చుచున్నది. ఇంకో ద్రాక్ష చెట్టు
ఎక్కడో కొండ మీద దాన్ని నాటారు. ఆ చెట్టు కూడా పెరిగింది, కానీ క్రమం లేదు. ఆ చెట్టు కూడా పెరిగింది, కానీ దానిలో సాంద్రత లేదు. ఆ చెట్టు కూడా పెరిగింది, అందులో తీపి లేదు. ఆ చెట్టు కూడా పెరిగింది, సువాసన లేదు. కనుక నీతో పాటు ఉన్నటువంటి వారు ఆ సంఘానికి వెళ్తున్నారు, ఈ సంఘానికి వెళ్తున్నారని వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళని ఇడిగి తీసుకొని రావాలి. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళటం కాదు, వాళ్ళు వెళ్ళే కాడికి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళనే ఈ సువాసన విధానం నేర్పాలి. మా సంఘానికి ఒకసారి రా, మా సంఘంలో ఒకసారి వాక్యం, మా సంఘంతో ఒకసారి సావాసని, మా సంఘం సంగతి చూడని మనతో పాటు ఉన్న వారిని మన సావాసంలోకి తీసుకొని రావాలి. నేను మా సంఘంలో విశ్వాసాలకు చెప్తాను, మీరు వేరే మీటింగ్కి వెళ్ళినా, మీరు వేరే చర్చికి వెళ్ళినా, మీ ఇంటికి ఎవరైనా పాస్టర్ని కానీ తీసుకొచ్చినా, మీ ఇంటికి ఎవరైనా పాస్టర్ వస్తే నన్ను పిలవద్దు, నేను రాను. నాకు కానీ తెలిసిందా మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళినట్లు, పెంతెకోస్తు మీటింగులు తప్ప, మీ ఇంటికి వేరే ఒక పెంతెకోస్తు పాస్టర్ తప్ప ఎవరైనా వచ్చారా, మీరు కానీ ఎట్లా వెళ్ళారని నాకు తెలిసిందా, మీకు నాకు బంధం తెగిపోయింది. ఖరాఖండిగా చెప్తాను. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? ఆ సావాసం బైబిల్లో ఉంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపోద్ది. ప్రారంభంలో సావాసం బాగానే ఉంటుంది, కానీ చివరికి మార్చేస్తుంది. ఆ మనసును మార్చేస్తుంది, ఆలోచన మార్చేస్తుంది. వారి పాటలు, వారి విధానం, వారి బట్టలు, వాళ్ళ కార్యక్రమం టోటల్గా మనల్ని మార్చేస్తుంది. మారిన తర్వాత అది నువ్వు చేదు కారు ద్రాక్షగా నిన్ను మార్చేస్తుంది. హల్లెలూయా. ఇక రెండవదిగా, ఈ ద్రాక్ష చెట్టు మంచి సువాసననివ్వాలి, ఈ ద్రాక్ష చెట్టుకు మంచి కాయలు కాయాలి అని అంటే ఈ ద్రాక్ష చెట్టుకు కంపల్సరిగా నీరు కావాలి. కొన్ని చెట్లకు నీళ్లు లేకుండానే పెరుగుతాయి. అడవులలో ఏ నీరు ఉందని ఆ చెట్టు పెరుగుతుంది, అడవులలో ఏ నీరు పోస్తున్నామని ఆ చెట్లు పెరుగుతున్నాయి. అంటే అడవులలో పెరిగే చెట్లకు నీళ్ళు అవసరం లేదు. కొన్ని నదుల పక్కనే చెట్లు పెరుగుతాయి. ఎందుకంటే అవి ఎందుకు పెరుగుతాయి అంటే ఆ నీళ్లు కావాలి కాబట్టి. నది పక్కన పెరిగే చెట్లు నీళ్ళ కోసమే పెరుగుతాయి. అవి మనకు వరే కానీ, జొన్నే కానీ, కందులే కానీ వాటి కొన్ని నీళ్లు పెడతాం ఫస్ట్, నీళ్లు లేకుండా కుదరదు. అట్లాగే ఈ ద్రాక్ష చెట్టుకు నీరు కావాలి, కంపల్సరిగా నీరు పట్టాలి. నీరుంటేనే ఈ చెట్టు మంచిగా పెరిగి వాసననిస్తుంది, కాయలు కాస్తుంది. బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి నీటికి. నీరు శ్రమకు, నీరు శోధనకు, నీరు వాక్యానికి, నీరు పరిశుద్ధాత్మకు ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఉపమానం మారేది. అన్నిటికీ ఒకటే ఉపమానం కాదు, అన్నిటికీ ఒకటే ఉపమానం కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపమానం సందర్భాన్ని బట్టి మారేది. ఈడ నీరు కావాల్సింది చెట్టుకు. ఆ చెట్టుకు నీరు ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఇది వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది పాటలు పాడుతున్నప్పుడు చాలామంది ఉంటారు. మీరు చూడండి, వాక్యం చెప్పేసరికి సగం మంది వెళ్ళిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు ఉజ్జీవంగా ఉంటారు, వాక్యం వచ్చేసరికి మాత్రం నిద్రపోతారు. పాటలు మనుషులు రాసినవి, వాక్యం దేవుడు రాసేది. మాటలు పాటలు మనుషులు రాసినవి, కానీ వాక్యం దేవుడు రాయించింది. అందుకని దేవుని వాక్యానికి ముందు విలువ ఇవ్వాలి. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చెప్పాలి. వాక్యములో బలం ఉంటుంది, వాక్యములో శక్తి ఉంటుంది, వాక్యములో అభిషేకం ఉంటుంది. అందుకే నీ వాక్యం వెళ్ళడగుట తోడనే నాకు వెలుగు కలిగెను అని ఉంటుంది బైబిల్లో. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు. నీటి కాలువ ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని ఉంది. ఎప్పుడు ఎండిపోడు, ఎప్పుడు జారిపోడని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని వాక్యం వినాలి. వాక్యం లేని సంఘాలకు వెళ్తున్నారు ఈరోజు. అట్లాంటి స్క్రీన్లు పెట్టిన సంఘానికి వెళ్తున్నారు. ఆడ కాపరే ఉండడు.
సేవకుడే ఉండడు అక్కడ, కానీ అది చూసి వస్తారు. మరి ఏముందో అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం విలువైంది. అరగంట చెప్పినా, గంట చెప్పినా, 2 గంటలు చెప్పినా దాన్ని ప్రేమతో ఆస్వాదించాలి. వాక్యం విలువైంది. వాక్యం నిన్ను నిలబెట్టుద్ది, వాక్యం నిన్ను బ్రతికించుద్ది. వాక్యమే జీవం, వాక్యమే మార్గం, మార్గమే సత్యం. ఈ వాక్యం లేకపోతే భూమి మీద ఏదీ లేదు, మనం లేవు. ఈరోజు సంఘాలు కట్టబడుతున్నా, ఈరోజు సంఘం క్రమశిక్షణలో ఉన్నా, ఈరోజు మనం ఎలా ఉన్నా దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాక్యం. దేనికి ప్రాముఖ్యతనివ్వద్దు, వాక్యానికే ప్రాముఖ్యతనివ్వాలి. వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాతనే లైఫ్లో ఏదైనా. అందుకని నువ్వు సరిగ్గా వాక్యం వినకపోయినా, నువ్వు వాక్యం నేర్చుకోకపోయినా, నువ్వు వాక్యం చదవకపోయినా చెట్టు ఎండిపోయినట్లుగానే చాలామంది ఎండిపోతారు. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీసారి చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సరే, నిద్ర రాని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది వాక్యం. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం వాక్యం వాక్యం. ఈ వాక్యం మధురమైంది. ఈరోజు మీరు కొంతమంది ఉన్నారు. నేను వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి వాక్యం చెప్పాను, అయ్యగారు ఒంగోలు నుంచి వెళ్ళి, వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాక్యం చెప్పారు. వాక్యం ఉట్టిగానే చెప్పాము. ఈ ఈ ఈ ఈ 100 మంది ఇక్కడ కూర్చోవడానికి ఎంత ఖర్చు అయింది? ఈ 100 మందికి వాక్యం చెప్పడానికి ఎన్ని రోజులు ప్రార్థన చేయాల్సి వచ్చింది, ఎన్ని రోజులు ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఎన్ని రోజులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎందుకు? అదే మామూలుగా మీకు పిలిచి భోజనం పెడితే అయిపోదా? అదే డబ్బే కానీ ఉంటే మీకు భోజనం పెట్టేస్తే అయిపోద్ది కదా. భోజనం పెట్టి వాక్యం ఎందుకు చెప్పిస్తున్నాం అనంటే, భోజనం లేకపోతే మామూలుగా మనం బ్రతుకుతాం, కానీ వాక్యం వినకపోతే, వాక్యం తెలుసుకోకపోతే కొద్ది కాలములోనే పడిపోతారు. ఏ చెట్టుకైతే నీరు సరిగ్గా లేదో ఆ చెట్టులో తేడాలు కనపడతాయి. ఏ చెట్టులో నీరు సమృద్ధిగా ఉందో ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. నువ్వు వాక్యం వినకపోతే, వాక్యం నేర్చుకోకపోతే నువ్వు పడిపోయే అవకాశాలు, జారిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది, మంచి కాయలు నీకు రావు, నువ్వు ఫలించలేవు. హల్లెలూయా. మూడవదిగా, ఇప్పుడు ఈ రెండింటిని నేను మార్చేయాలి జాగ్రత్తగానండి. 2 ద్రాక్ష చెట్టులు, ఒక ద్రాక్ష చెట్టు చెడిపోయింది, అది కూడా పెరిగింది. ఇంకో ద్రాక్ష చెట్టు కూడా పెరిగింది, కానీ అది మంచి వాసన వస్తుంది, ఇంకా అది బాగుంది. ఇంకో చెట్టు కూడా పెరిగింది, చివరికి చూస్తే అది పాడైపోయింది. మన జీవితం లాస్ట్లో తెలుస్తుంది మనం ఏమై ఉన్నాము అన్న సంగతి. మన బ్రతుకు ఎలా కొనసాగింది అన్నది ప్రారంభంలో కాదు, అర్థమైంది, లాస్ట్లో అర్థమవుతుంది. అది కానీ ఈ రెండవదిగా మనము ఖచ్చితంగా వాక్యములో నాటబడాలి, నీటిలో ఎదగాలి, వాక్యములో నాటబడాలి, వాక్యం ద్వారా మనం పెంచబడాలి. మీకు ఒక వీడియో చూపిస్తాం కావాలంటే. మా చర్చిలో ఒక పిల్లు ఉంది, 119వ కీర్తన గడగడ చదివేస్తుంది. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ గడగడగడ చదివేస్తుంది. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు అట్లా శిక్షణ ఇస్తున్నారు, ఆ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. ఈరోజు చిన్నపిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు ఈ సెల్ ఫోన్ ఇట్లా ఓపెన్ చేసి ఏంటిది గేమ్ పెట్టేసి ఆ గేమ్ చూపించుకుంటూ అన్నం తినిపిస్తున్నారు. వాడు గేమ్ చూడకపోతే అన్నం తినడు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు అన్నం తినరు. వాళ్ళు అన్నం తినాలంటే సెల్ ఫోన్ ఇస్తారు. అంటే మనం వానికేం తెలుసు సెల్ ఫోన్ అని? నువ్వే నేర్పించావు. వాడికేం తెలుసు సెల్ ఫోన్లో గేమ్లు ఉంటాయని? నువ్వే చూపించావు. నువ్వే నేర్పించి, నువ్వే వాడిని పడగొట్టి, నువ్వే వాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు. అదే కొంతమంది పిల్లలు గారాబాలు చేయకుండా కొట్టి తిట్టి వాక్యాన్ని చదివిస్తారు, ప్రార్థన చేపిస్తారు. మా సంఘంలో చిన్న పిల్లలు అంటే వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత సంఘాన్ని తీసుకొని వస్తే
ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తెల్లటి బట్టలు వేసుకొని రావాల్సిందే. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలకి ఇది కట్టాల్సిందే. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లలైనా వాళ్ళకు తెల్ల డ్రెస్ వేయాల్సిందే. నేను ఊరుకోను. వాళ్ళు కూడా ఈ మధ్యలో ఊరుకోవట్లేదు. చిన్నపిల్లల విషయంలో రాజీ పడట్లేదు. మన పిల్లల్ని భక్తిలో పెంచాలి అన్నది వాళ్ళకు అర్థమైంది. తల్లిదండ్రులు నువ్వు చెడగొడితే పిల్లలు చెడిపోతారు అన్నది వాళ్ళకు అర్థమైంది. మన పిల్లల్ని కనీసం వారానికి ఒక్క రోజైనా భక్తిలో పెంచాలి అన్నది వాళ్ళకు అర్థమైంది. అందుకని వాక్యం నీ బిడ్డల్ని ఎట్లా పెంచితే అట్లా. ఈరోజు యవనస్తులు ఎందుకు చెడిపోయారు, ఇంట్లో మగవాళ్ళు ఎందుకు చెడిపోయారు, ఆడవాళ్ళు ఎందుకు చెడిపోయారు అంటే మనకు నేర్పించే వాళ్ళు లేరు, రెండోది నేర్చుకునే వాళ్ళు లేరు. నీ ఇంటికి నువ్వే కాపరివి, నీ ఇల్లే నీకు దేవాలయం, నువ్వే మార్చుకోవాలి నీళ్ళు దేవాలయంగా. అందుకని వాక్యం సామాన్యమైంది కాదు. వాక్యములో మనం అందరం కూడా పెంచబడాలి. ఈ వాక్యం ఒక పెంతెకోస్తు అనుభవంలోనే వాక్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యం దీవెనకరమైన వాక్యాలు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, ఇలాంటి వాక్యాలే జనాలు వింటున్నారు, ఆడికే పోతున్నారు, అదే కోరుకుంటున్నారు. వాక్యపు లోతైన అనుభవంలోకి వెళ్ళట్లేదు. ఇక రైట్, మూడవది, ఈ ద్రాక్ష చెట్టు ముందు మొట్టమొదట అది మంచి నేలలో నాటబడాలని విన్నాం. అంటే దానికి మంచి సావాసం కావాలి, మంచి సంఘం కావాలి అని ఉపమాన రీతిలో నేర్చుకున్నాం. రెండవదిగా ద్రాక్ష చెట్టుకు నీరు కావాలి. ఆ నీరు అనగా ఏదో కాదు, దేవుని వాక్యం అని ఉపమాన రీతిలో నేర్చుకున్నాం. మూడవదిగా కొన్ని చెట్లకు ఎండ కావాలి, నీడ కావాలి. ఎండ కంపల్సరిగా కావాలి, నీడ కూడా కావాలి. ఎండ లేకపోతే ఆ చెట్లు చచ్చిపోతాయి. కాబట్టి ఎండ డెఫినెట్గా ఉండాలి. మానవులమైన మనకు కూడా డి విటమిన్ ఎండ అనేది కావాలి. ఊకే ఏసీలో నీడలోనే కాదు, అప్పుడప్పుడు ఎండ కూడా తగిలితే ఆ ఎండకు మన బాడీ కొంచెం బలాన్ని తెచ్చుకుంటాయి. చెట్టు కూడా అంతే, చెట్టుకు డెఫినెట్గా ఎండ తగలాలి. ఎండలో నుండి వచ్చే గాలి మెయిన్. ఎండలో నుంచి వెళ్ళి వచ్చే గాలి కావాలి చెట్టుకు. మనమేం దాన్ని వడగాలి అంటాం, కానీ ఎండ వచ్చిన ప్రారంభంలో ఒక గాలి వస్తుంది. ఆ గాలిలో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఆ గాలి ఈ చెట్టుకు కావాలి. అప్పుడు ఈ కాయ మంచిగా పెద్దగా అవుతుంది, తియ్యగా ఉంటుంది, మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఆ ద్రాక్ష కాయ. ఎండలో నుంచి వచ్చే గాలి ఏంటిది, బైబిల్ దేనికి ఉపమాన రీతిగా చెప్తుందో చెప్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, మళ్ళా దేవునికి స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. అభిషేకము, అగ్ని అభిషేకము అని అంటాం మనం. అభిషేకము, అగ్ని అభిషేకం అని రెండింటిని మనం విడదీస్తాం. గాలి ఒకటి ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఈ గాలి బైబిల్లో దేనికి ఉపమాన రీతిలో చెబుతుంది అని అంటే, గాలి వచ్చిన ప్రతిసారి ఒక ఆత్మకార్యం జరిగింది బైబిల్లో. ఎర్ర సముద్రము పాయలు కావడానికి ముందు తూర్పు నుండి గాలి వచ్చింది. ఆ గాలి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. అంటే మోషే చెయ్యెత్తగానే గాలి వచ్చింది, గాలే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. గాలిలో నుంచెళ్ళి, సుడిగాలిలో నుంచెళ్ళి ఏలియా ఆరోహణమయ్యాడు. 120 మంది కలిసి ఒక దగ్గర కూర్చుండి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు. వారు కూర్చొని ప్రార్థన చేయడానికి ముందు అక్కడ వేడెక్కింది. అంటే ఉజ్జీవం వచ్చింది. బలమైన ప్రార్థన చేస్తున్నారు. శక్తివంతమైన ప్రార్థన జరుగుతున్నప్పుడు సంఘమంతా, అంటే అక్కడ 120 మంది బలంగా వాళ్ళ ఒళ్ళు వేడెక్కింది. వాళ్ళు బలమైనటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బలమైనటువంటి ప్రార్థనలోకి ఒక గాలి వచ్చింది. ఆ గాలే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా.
చెప్పాలి, మంచి స్తోత్రం చెప్పాలి. ఒకసారి హల్లెలూయా, మరొకసారి చెప్పండి హల్లెలూయా. గాలి గాలి గాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నువ్వెంత మంచి సావాసాన్ని కలిగి ఉన్నా, నువ్వు ఎంత మంచి వాక్యం వింటున్నా, మూడవదిగా పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే వీలు కాదు, అసలు సమస్యనే లేదు. బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైందో ఒక జీవితానికి, పరిశుద్ధాత్మ కూడా అంతే అవసరం. పరిశుద్ధాత్మను పొందుట ఎంత అవసరమో ప్రభురాత్రి భోజనం కూడా అంతే అవసరం. ఈ దేవుడు పెట్టిన 3 కండిషన్, నా రొట్టెను తిని ఈ రక్తం త్రాగువాడు నిత్య జీవం పొందుతాడు, అంత్య దినాన నేను వాడిని లేపుతాను అని ఉంటుంది. అంటే మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, రెండవదిగా పరిశుద్ధాత్మను పొందటం, ఆ తర్వాత ఈ యొక్క సావాసంలో ఉండటం. అంటే ఇప్పుడు గాలి అనే మాటకు మనం అర్థం ఏంటిది అని అంటే, పరిశుద్ధాత్మను పొందాలి. ఖచ్చితంగా కనిపెట్టే కూటంలో పాలు పొందాలి, ఖచ్చితంగా కనిపెట్టే కూటంలో చేరాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే పొందేంత వరకు నీళ్లు నిప్పు లేకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందట్లేదు. పరిశుద్ధాత్మను పొందకపోతే జీవం లేదని అర్థం. పరిశుద్ధాత్మను పొందకపోతే నువ్వు చచ్చిపోయిన దాంతో సమానం. పరిశుద్ధాత్మను పొందకపోతే నీ జీవితంలో ఏది లేదు, అన్నీ పోగొట్టుకున్నట్టే. అంటే ఇప్పుడు నాకులాగా ఒక మనిషిని బాగా రెడీ చేశాం, నాకులాగే తెల్ల బట్టలు వేసి ఇవన్నీ చేసి ఒక బొమ్మను చేశారు, సేమ్ నాకులాగే ఉంది, కానీ అది మాట్లాడదు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు పెట్టారు, చెవులు పెట్టారు, మూతం, కానీ దానిలో జీవం లేదు. మనం కూడా అంతే, పరిశుద్ధాత్మను పొందకపోతే నీలో జీవం లేదని అర్థం. పరిశుద్ధాత్మను పొందాల్సిందే, భాషలు మాట్లాడాల్సిందే. ఈ అంత్య దినాల్లోని ఆత్మను అందరి మీద దేవుడు కుమ్మరిస్తా అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అనుభవం వేరు, పరిశుద్ధాత్మను పొందకముందు ఉండేటువంటి అనుభవం వేరు. సౌలును పిలిచినప్పుడు, సమూయేలు పిలిచినప్పుడు, సౌలును అభిషేకించినప్పుడు ఆయన మీదికి ఒక నూతన ఆత్మ వచ్చిందంట. ఆయన మనసు మారింది అని చూస్తున్నాం. గిద్యోను మీదికి దేవుని ఆత్మ రాగా యుద్ధం చేశాడు. సంసోను మీదికి దేవుని ఆత్మ రాగా ఇన్ని వేల మందిని చంపాను అని చూస్తాం. పరిశుద్ధాత్మని ఈరోజు చాలామంది పొందుకోవట్లేదు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మను పొందడానికి అసలు కనిపెట్టే కూటాలకు రావట్లేదు. ఆదివారం రావటమే ఎక్కువైపోయింది. ఆదివారం అంటేనే ఏదో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినట్టు, చివరిలో వస్తారు, అడావుడిగా వస్తారు, అడావుడిగా కూర్చుంటారు, అడావుడిగా అందరికంటే ముందే వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వస్తున్నారో తెలియదు, అసలు సంఘం అంటే ఏందో తెలియదు, సావాసం అంటే ఏంటో తెలియదు, ఆదివారపు ఆరాధన అంటే ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ద్రాక్ష చెట్టు, ఒంటరిగా ఉన్న ద్రాక్ష చెట్టు, అది ఎందుకు కారు ద్రాక్షలు కాసిందంటే ముందు మొట్టమొదట దానికి ఒక మంచి సంఘపు అనుభవం లేదు. ఏ సంఘంలో ఉండాలి, ఏ సంఘంలో నాటబడాలి, సేవకుని దగ్గర సంఘంలో ఎట్లుండాలని అవగాహన లేదు. రెండవదిగా దానికి అసలు వాక్యమే లేదు, వాక్యమే వినరు, వాక్యమే శ్రద్ధ లేదు, వాక్యమే పట్టింపు లేదు. మూడవదిగా ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. ఆనాడు ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందినట్లుగా నూతన అభిషేకం పొందాలి, జీవితాలను మార్చుకోవాలనే పట్టింపు లేదు. అందుకని ఆ విశ్వాసులు ఎలాగైతారు అని అంటే నామకార్థులుగా మారుతారు. నామకార్థులు అంటే ఎవరో కాదు వీళ్ళే, నామకార్థులు అంటే ఎవరో కాదు వీరే. కానీ ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంది, పరమగీతాలు. ఆ ద్రాక్ష చెట్టు పూతను బట్టి మళ్ళొకసారి చదువుకుందాం, చూడండి ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఉంది. మనం చదువుకుందాం. ద్రాక్ష చెట్టు 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు చెట్టు, అంజూరపు కాయలు
పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్టు పూత పట్టి సువాసననిచ్చుచున్నది. నా ప్రియులారా, సుందరివతి లెమ్ము రమ్ము. ఇక్కడున్న ద్రాక్ష చెట్టు, ఇక్కడున్న ద్రాక్ష చెట్టు, అక్కడున్న ద్రాక్ష చెట్టుకు తేడా. అక్కడున్న ద్రాక్ష చెట్టుకు కాయలు కారు ద్రాక్షలు కాసాయి, ఇక్కడున్న ద్రాక్ష చెట్టుకేమో పూత పట్టి వాసననిచ్చుచున్నది. ఇది బ్రహ్మాండంగా దేవుని అడుగు జాడల్లో పెరుగుతూ ఉంది. ఆ చెట్టు మాత్రం ఒంటరిగా ఉండి మొత్తం చెడిపోయింది. ఒక సంఘానికి సంఘ కాపరి చాలా అవసరం. సంఘ కాపరే కాదు, సంఘ కాపరి అడుగులో నడవట చాలా అవసరం. సంఘ కాపరికి లోబడి ఉండట ఇంకా మంచిది. సంఘ కాపరిని అనుసరించట ఇంకా మంచిది. సంఘ కాపరి పరిచర్య చేయటం ఇంకా మంచిది. సంఘ కాపరికి విధేయులుగా ఉండటం ఇంకా మంచిది. వారు పరిచర్య నేర్చుకుంటారు. మా బైబిల్ కాలేజీలో చాలామంది పెద్ద పెద్ద సేవకుల పిల్లలు నాకు ఫోన్ చేసి చెప్తారు, పెద్ద సేవకులు, అన్నా మా పిల్లల్ని నీ దగ్గర పెట్టుకో అన్నా, కొట్టు, అవసరమైతే తిట్టు, మంచి పరిచర్య నేర్పించు, మంచి వాక్యం నేర్పించు, మంచి ట్రైనింగ్. ఇంక నీ కొడుకు అనుకో, నీకు అప్పగిచ్చేస్తున్నా మా పిల్లల్ని అని చెప్తారు. నేను నిజంగా కూడా అట్లాగే వాళ్ళకు పరిచర్య చేసే విధానం, ప్రార్థనలు గడిపే విధానం, బైబిల్ చదివే విధానం, సావాసం విధానం, ఒక క్రమం, ఒక ఉపదేశం లేక ప్రజలు చెడిపోతున్నారు. ఒక క్రమ పద్ధతి అనేది తెలియకుండా మధ్యలో వచ్చి మధ్యలోనే పెరిగిపోతున్నారు. బేసిక్స్ తెలియకుండా విశ్వాసులు సంఘంలో ఎలా ఉండాలో తెలుసుకోవట్లేదు. విశ్వాసులు సంఘాన్ని ఎలా అనుసరించాలో తెలుసుకోవట్లేదు. విశ్వాసులు సంఘాన్ని ఎలా ప్రేమించాలో, సంఘానికి ఎట్లా కట్టుబడి ఉండాలో, సంఘం అంటే ఏంటో అర్థం కాకుండా ఉండే వాళ్ళే ఆ యెషయా గ్రంథములో ఉన్నటువంటి వారు. సంఘములో ఉండి సేవకునికి అందుబాటులో ఉండి సేవకునితో సావాసం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే పూత బట్టి వాసననిచ్చేవారు. చెప్పండి గట్టిగా స్తోత్రం. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు సువాసననిస్తున్నావా? సువాసననిచ్చే ద్రాక్ష చెట్టువే కానీ కారు ద్రాక్షవు కాసావు. చెడిపోయినటువంటి విశ్వాసవా? బాగుపడ్డ విశ్వాసవా? చెడిపోయిన విశ్వాసం? పడిపోయిన విశ్వాసవా? నిలబడ్డ విశ్వాసవా? జారిపోయిన విశ్వాసవా? స్థిరపడ్డ విశ్వాసవా? రాకడ కోసం ఎత్తబడే సంఘంలో ఉన్న విశ్వాసవా? విడవబడ్డ విశ్వాసవా? నామకార్థమైన విశ్వాసవా? బలమైన విశ్వాసవా అన్నది నువ్వే తెలుసుకోవాలి. నీకే అర్థం కావాలి. పరిశుద్ధాత్మను పొందావా? వాక్యం వింటున్నావా? మంచి సాహసం కలిగి ఉన్నావా? నిన్ను నువ్వు అర్థం చేసుకో. మనం ముందుకు సాగుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఒక నిజమైన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ఒక నిజమైన పశ్చాత్తాపం, నా కోసం కాదు, బలవంతపు ప్రార్థనలు వద్దు. బలవంతపు ప్రార్థనలు కాకుండా నిజంగానే, నిజమే కదా, వాక్యమే కదా మనం విన్నది, నిజమే కదా మనం నేర్చుకున్నది, వాక్యమే కదా. వాక్యం దేవుడైతే నిజంగానే దేవుడు మనతో మాట్లాడాడు కదా అని నీకు అనిపిస్తే, నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే, బలవంతపు ప్రార్థన వద్దు. దానిలో మారరు, అలా మార్పు రాదు. నిజమైన ప్రార్థన కావాలి. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకునే ప్రార్థన కావాలి. మంచి సంఘం కలిగి నువ్వు ఇప్పుడున్నావు ప్రస్తుతం. మరి మంచి సంఘమే కానీ వాక్యం ఉన్నదా నీలో? పరిశుద్ధాత్మను పొందావా? లేకపోతే సంఘానికి వేరుగా ఉన్న ద్రాక్ష చెట్టువా? సంఘములో నుంచి వెళ్ళిపోయిన ద్రాక్ష చెట్టువా? నీ అంతట నువ్వే కారు ద్రాక్షలుగా మారుతున్న కారు ద్రాక్షవా? నువ్వు ఏ ద్రాక్ష వింతకు పూతబట్టి వాసననిచ్చుతున్నటువంటి ద్రాక్షవా? కాయలాగా కాసి చెడిపోయిన చేదు ద్రాక్షనిచ్చే చెట్టువా? ఎవ్వరికి పనికిరాని చెట్టు కాయ. కారు ద్రాక్షలు ఎవరికి కావాలండి? చేదైన అనుభవాలు ఎవరికి? నీ చేదు జీవితం, నీ పనికిరాని జీవితం ఎవరైనా ఇష్టపడతారా? పనికిరాని విశ్వాసుని ఎవరైనా ఇష్టపడతారా? పనికొచ్చే విశ్వాసులనే సంఘ కాపరి ఇష్టపడతాడు.
పరిచర్య చేసేవారిని, ప్రార్థన చేసేవారిని, 10వ వంతు ఇచ్చేవారిని. నువ్వు పరిచర్య అన్న చేయాలి, ప్రార్థన అన్న చేయాలి, 10వ వంతు అన్న ఇవ్వాలి సంఘానికి. నిజమైన విశ్వాస అయితే 10వ వంతు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు. నువ్వు పరిచర్య చేయవు, ప్రార్థన చేయవు, 10వ వంతు కూడా ఇవ్వవు. కారు ద్రాక్షవా మంచి ద్రాక్షవా? మంచి ద్రాక్షలు అయితే మంచి కాయలు ఇస్తాయి కదా. మన నీ దగ్గర ఏ కాయ లేదు కదా. అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ దయతో తలలు వంచుదాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి, ప్రభు సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి మనమందరము మనం ఏ ద్రాక్ష చెట్టు వల్లే ఉన్నాం? ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్టు వల్లే ఉన్నామా, లేక కారు ద్రాక్షాలు ఇచ్చేటటువంటి అనుభవంలో ఉన్నామా? ఒకసారి మనలను మనం దయగలిగిన హస్తానికి సమర్పించుకున్న, సంఘానికి దూరమైంది కనుకనే, సహవాసానికి దూరమైన అనుభవాలు కనుకనే కారు ద్రాక్షాలు నీ జీవితంలో క్షేమము కలిగి, నెమ్మది కలిగి, సమాధానం సంబంధమైన సంగతుల యందు నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరిచిన వ్యక్తివైతే నీ జీవితంలో నెమ్మది, నీ కుటుంబంలో క్షేమం కలిగి ఉంటుంది కనుక, ఒకవేళ ఇటువంటివి ఏవైనా మన జీవితంలో ఉంటే చేదైన వేరు మొలచి నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ కలవరపరిచేటువంటి అనుభవాలు ఉన్నాయేమో, ఈ మధ్యాహ్న కాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడి ఉండగా, ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేసుకుందామండి. ప్రభు నా బలహీనతలు తొలగించయ్యా, సహవాసముతో అంటు కట్టబడి మీ పరిపూర్ణమైనటువంటి చిత్తమును చేయనట్లుగా నన్ను సిద్ధపరచండియ్యా. బలహీనతలన్నీ తొలగించండియ్యా. సంఘమునకు, సహవాసమునకు, దైవ సేవకునికి లోబడేటటువంటి మంచి మనస్సును దయచేయండియ్యా అని ప్రభు పాదాల చెంత చిన్న ప్రార్థన చెందమా. అదిగో 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 ప్రవీణటువంటి వాళ్ళరా, ఒక్క బలహీనతే తన ఆత్మీయ జీవితాన్ని పతనము చేసి ఆకాను జీవితమో కుటుంబమో పాడవుటకు ప్రవీణటువంటి వాళ్ళరా, దైవ చిత్తమునకు లోబడలేదు, సేవకుని మాటకు లోబడలేదు, సహవాసపు అనుభవాలలో నడిపించబడలేదు కనుకనే అదిగో కుటుంబముగా శాపానికి అప్పగించబడ్డది. ఈ శాపం ఎక్కడ నీ కుటుంబం నీ పిల్లల మీదకి రాకూడనట్లుగా సరిచేయి. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బలహీనతల నుంచి విడుదల పొందుదాం. వాక్యం అంటుంది, అతిక్రమము చేయువాడు వర్ధలను, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం వస్తుంది. దేవుని కనికరం నీ మీదకి వచ్చినట్లుగా ఈ మధ్యాహ్న కాలపు వేళలో దైవజనులను నిలిపి ప్రభు మనతో సూటిగా మాట్లాడి ఉండగా సంఘ క్రమమునకు లోబడదా, దేవుని ఉన్నతమైన ఉద్దేశానికి లోబడదా, సహవాసములో అంటు కట్టబడి ప్రభు చిత్తమును చెందాం. వినబడి దేవుని పిల్లలా, ఓ మన గర్వం, మన లోబడని తత్వమే కదా మన కుటుంబాలు, మన జీవితాలు పాడు చేసి నెమ్మది లేక క్షేమము లేకుండా చేస్తుంది. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రభు పాదాల చెంత ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభు నా బలహీనతలు తొలగించయ్యా, ప్రభు నా బలహీనతలు తొలగించయ్యా. సంఘ క్రమములకు
సంఘములో అంటుకట్టబడి సేవకుడితో నాయన నేను నిలిచేటటువంటి వ్యక్తిగా నన్ను మార్చయ్యాలి. ప్రభు పాదాల చేత ప్రార్థన చేద్దామా? ఓ మోషే చేతుల క్రింద మరి ఆదుకొనినటువంటి హూరు అహరోనుల వల్లే కదా ఆ కుటుంబాలు కాపాడబడ్డాయి. సార్వత్రిక సంఘము కాపాడబడ్డది. ప్రేమైనటువంటి దేవుడులారా, రా సేవకుని చేతుల క్రిందకి దైవ చిత్తమును చేయుటకురా. నీవు నీ కుటుంబం కాపాడబడి క్షేమము కలిగి అదిగో నిత్యరాజ్యమునకు సాదృశ్యమైనటువంటి పాలు తేళ్లు ప్రవహించు దేశం అనబడినటువంటి నిత్య రాజ్యములోనికి నువ్వు ప్రవేశించున్నట్టుగా దైవ 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 ఆలోచనకు లోబడదా, వాక్యానికి లోబడదా, దైవ చిత్తానికి లోబడదా. ఏ బలహీనత ఇంకా మనలో ఉందో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందా, ప్రభు పాదాల చేత విడిచిపెడదాం. చిన్న ప్రార్థన చేసుకుందా. దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి మా హలో స్వామి అయా సంఘమును ఉద్దేశించి, అయా మీ బిడ్డలను ఉద్దేశించి, అయా దైవజనులను నిలవబెట్టి బహుశ్రేష్టమైన సంగతులను ఈ మధ్యాహ్న కాలపు వేళలో తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. పూతబట్టేటటువంటి అనుభవాలే, పూతబట్టే అనుభవాలలో ఉన్నప్పుడే అయా గుంట నక్కలు అపవాది ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ప్రభు, నాశనం చేయాలని ప్రభు వాడు పన్నాగం పన్నుతుండగా మీ చిత్తానికి లోబడి మీ ఆలోచన ప్రకారముగా మీ జీవితాలు కట్టుకున్నట్లుగా కృపద ఇచ్చింది అయ్యా. ప్రతి బిడ్డను ఆయన కనికరము చూపించండి అయ్యా. మీ బాహుబలమును చాపండి అయ్యా. కుటుంబాలుగా మీ సన్నిధిలో నాయన వర్ధిల్లాలయ్యా. వారి సంతానం ఆశీర్వదించబడాలయ్యా. ఓ వారి పిల్లలు తండ్రి ఫలించు ద్రాక్ష ఒలల వలె మార్చబడాలి. ఓ తండ్రి ఇదిగో ప్రభు నాయన వారి కుటుంబాలు దీవించబడాల. సహాయించి దయగలిగినటువంటి మేలుతో సంఘ క్రమమునకు మీ చిత్తానికి లోబడి అయ్యా మీ పాదాలు చెంద ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లుగా సహాయం చేయండి. చేరి వచ్చినటువంటి ప్రతి బిడను ప్రభువా మీరు ఆశీర్వదించి ఫలప్రదంగా మార్చండి. సాయంకాలం జరగబోతున్నటువంటి సభను కూడా మీరు ఆశీర్వదించి తండ్రి మీ దాసులను బలపరిచి వాడుకొని విస్తారమైన ప్రజలను యేసు నామములో రాత్రి కాలపు వేళలో మా మధ్యలోనికి తీసుకొని వచ్చుచున్నందుకు స్తోత్రాలు. కార్యాలు జరిగించమని మీ సన్నిధితో నింపండి. భారభరితముగా చేస్తున్నటువంటి ఈ పరిచర్యను నానాటికి మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చండి. కృపతోనూ క్షేమంతో నింపండి. మీ దాసులకు నాయన కావలసిన, మీ దాసురాలకు కావలసిన మంచి ఆరోగ్యం నుంచి మీ ఆలోచన ప్రకారముగా ఈ సంఘాన్ని నడుపుట కృపదాయ చేయమని, బలపరచమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. మరి ఉపవాస ప్రార్థన చేయాలని ప్రతిష్ఠించుకున్న వారు మీ ప్రార్థనలో మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే మిగిలిన వారికి భోజనం ఏర్పాటు చేయబడింది, భోజనాన్ని భుజించండి. మరి సాయంకాలము